2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. ప్రతి ఒక్కరికి సార్ వాళ్ళ లైఫ్‌లో అంటే చిన్న స్టేజ్ నుంచి పెద్దోళ్ళ వరకు వీళ్ళు నాకు నచ్చట్లేదు, వీళ్ళు చేసే పని నాకు నచ్చట్లేదు, మాట్లాడే విధానం నచ్చట్లేదు, ఎందుకో వాళ్ళ మీద నాకు ఒక రకమైన ద్వేషం ఉంది అన్న భావన కలిగే ఉంటుంది సార్. అది సిచ్యువేషన్ ఏదైనా ఉండొచ్చు, పర్సన్ ఎవరైనా అయి ఉండొచ్చు. ఒక మనిషి మీద ద్వేషం అనేది ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది, వచ్చినప్పుడు అది మనం ఎలా తెలుసుకోవచ్చు? ఇప్పుడు నాకు ఆయన మీద ద్వేషం రావడం కరెక్టేనా కాదా అని ఎలా గుర్తించాలి? ద్వేషం ఫస్ట్ ఆరిజినే భయం. భయం నుంచి ద్వేషం వస్తుంది. ఇన్సెక్యూరిటీ నుంచి ద్వేషం వస్తుంది. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్, వెన్ దే టచ్ యువర్ ఈగో, ద్వేషం వస్తుంది. ఈ 3 పాయింట్స్ మీద ద్వేషం. ఇంకా చాలా ఉన్నాయి, బట్ బేసికల్లీ ఈ మూడింటి మించి ఇలా పెరిగేది ద్వేషం. ఈ రోజుల్లో ద్వేషం కల్చర్ని పెంచుతున్నాం. నాకు అందుకే సెల్ఫ్ లవ్ అన్నా కూడా బాధపడతాను. సెల్ఫ్ లవ్, ఎవరిని వాళ్ళు ప్రేమించుకోవాలి అన్నది కూడా ఎక్కడో ఓ చోట ఇతరులను ద్వేషించేలాగా తీసుకెళ్తుంది. ఇనీషియల్గా ఉండకపోవచ్చు, ఆ చెప్పే ఫార్మాట్లో సెల్ఫ్ లవ్ ఇస్ గుడ్, బట్ ఆ ఓవర్గా సెల్ఫ్ లవ్ అయిపోయేవాళ్ళు, సెల్ఫ్గా ఎప్పుడైతే వాళ్ళకు వాళ్ళు అని మారిపోతారో అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ద్వేషంగా మారుతుంది ఇతరుల మీద. ఓకే, సో అందుకని కొంచెం దాన్ని మోడ్యులేట్ చేసుకోవాలి. ఇది నెంబర్ 1. సెకండ్ వచ్చేసి ఏదో తెలియని ఇన్సెక్యూరిటీ. ఇప్పుడు మనం ఒక వీడియో చేస్తాం అనుకో, అసలు ర్యాండమ్గా అవసరమే లేకుండా మనం ఎప్పుడు చేయము. ఎవరి కింద ఏదైనా వీడియో చూసి కిందకి వెళ్ళి అరే నువ్వు వేస్ట్ గాడివిరా, నువ్వు నీచుడివిరా మనం చెయ్యము. కొంతమందికి ఆ ద్వేషం అలా ఉంటుంది. దట్ సమ్వేర్ ర్యాండమ్, నేను బూతులు తిట్టేయాలి, ఒకడిని అనేయాలి మాట, ఒకడిని చెప్పేసేయాలి, వాడికి బుద్ధి రా, ఈ టైప్లో దేర్ ఈగోని ప్రొజెక్ట్ చేస్తూ, వాళ్ళ ఈగోని, వాళ్ళ ఇన్సెక్యూరిటీని ప్రొజెక్ట్ చేస్తూ కొన్ని భయంకరమైన విషయాలు చేస్తారు. ద్వేషం అలాగే పుట్టుకొస్తుంది. ఈ ద్వేషము ఎప్పటి నుంచో వచ్చిన కండిషనింగ్ ద్వారా, ఓకే, అంటే చిన్నప్పటి నుంచి పెరిగి కండిషన్ అయిపోయిన బ్రెయిన్ ద్వారా వస్తుంది. లేదనుకుంటే తెలియకుండానే మనం థ్రెట్ ఫీల్ అవుతాం, అప్పుడు ద్వేషం వస్తుంది. ఒకడెవరో పార్టీలో వచ్చారు, మనకేదో ఫంక్షన్లోకి వచ్చారు, మనకంటే మంచి డ్రెస్ వేసుకున్నారు, అందరూ వాళ్ళనే పొగుడుతున్నారు. తెలియకుండానే ఒక టైప్ ఆఫ్ ద్వేషం వచ్చేస్తుంది వాళ్ళ మీద. ఒక టైప్ ఆఫ్ ద్వేషం, వీళ్ళు ఇదే ఓవర్ యాక్షన్, అంత సీన్ అంత ఓవర్ యాక్షన్ చేయాలా, అంతేంటి సీన్ అనేటట్టుగా తెలియకుండానే ద్వేషం పొంగుకొస్తుంది. ఇది ఒక సటిల్ ఫార్మాట్లో పెడితే కొంతమంది ఎంత అగ్రెసివ్గా అయిపోతారంటే ఆ ద్వేషం కోసం ఎంతవరకైనా వెళ్తారు. సో వాళ్ళ భయం నుంచి, దట్ నేను సరిగ్గా ఎడిక్వేట్ లేనేమో అనే భయం, నాకు ఇంపార్టెన్స్ రావాల్సిన ఇంపార్టెన్స్ రాదేమో అనే భయం, ఇన్సెక్యూరిటీ వల్ల దట్ ఇలాగే ప్రోగ్రెస్ అయితే నా పరిస్థితి ఏంటి, నా పాయింట్ ఎవరు వింటారు అనే దానిలో భయం, ఈగో, దట్ నేను అనే అస్తిత్వాన్ని పెంచుకోవడానికి నేనే కరెక్ట్, నేనే గొప్ప, నా పద్ధతే కరెక్ట్ అనే దాంట్లోంచి వస్తుంది ద్వేషం. అండ్ ఈ రోజుల్లో ద్వేషం కల్చర్ని పెంచుతున్నాము. నీకు నచ్చలేదు పెట్టేయి, ఏదైనా తిట్టేయి, ఏదైనా చేయి, అరిచేసేయి. ఎంత అరిస్తే అరిచిన వాళ్ళు అంత ప్రొజెక్ట్ అవుతారు. ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు అని అంటారు కదా సార్. ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేయడానికి మెథడ్ ఉంటుంది. ద్వేషం వద్దు. ఎప్పుడైనా ఎవరినైనా హేట్ చేయాలి అంటే మనని మనం చంపేసుకోవాలి లిటరలీ. అప్పుడే అంత ద్వేషం వస్తుంది. అది అర్థం కాదు వాళ్ళకి. నేను ద్వేషం చేస్తున్నాను, ద్వేషిస్తున్నాను, వాడంటే నాకు ఇష్టం లేదు, వాడు ఎప్పుడు ఇరిటేట్ చేస్తాడు, వాడు ఇష్టం లేదు అంటున్నాం కదా, వాడు మనని ఏం ఇరిటేట్ చేస్తున్నాడు అనే అవగాహన కూడా చేసుకోరు మనుషులు. చాలామంది నన్ను ఎందుకు ఇరిటేట్ చేస్తున్నాడు, ఎవరో వచ్చి ఒక మాట అన్నాడు, ఆ మాటకు నేను ఎందుకంత ఇరిటేట్ అయిపోతున్నా, నా లోపల అంత ఇరిటేషన్ ఏముంది అని ఎవ్వరు అనలైజ్ చేసుకోరు. చాలా చాలా ఇంపార్టెంట్ అది. ఎవరికి వాళ్ళు నాకు ఎందుకు ఇంత హేట్రెడ్ వస్తుంది అనేది తెలుసుకోవాలి. ఒక భార్య మీద భర్తకి తెలియకుండానే హేట్రెడ్, ఒక భర్త మీద భార్యకి తెలియకుండానే హేట్రెడ్. ఎంతసేపు పడుకుని ఉంటాడండి, కనీసం ఎక్స్ట్రా జాబ్ చేయడండి, కనీసం ఇంత సంపాదించాలని ఆలోచించడండి అని కూడా హేట్రెడ్ వస్తుంది. సో అది ఇంకా ఎంత ప్రెషరైజ్ అయిపోతుందంటే వాళ్ళని ద్వేషించి ద్వేషించి ద్వేషించి. అండ్ ద్వేషంకున్న క్వాలిటీ ఏంటంటే యూ విల్ టేక్ అన్ ఆల్టర్నేట్ రూట్. ఒకళ్ళ మీద ద్వేషం వచ్చి వాళ్ళని ఏమీ చెయ్యలేక ఒక ఆల్టర్నేట్ రూట్ వెతుకుతుంది. అండ్ ఆ రూట్ ద్వారా వీళ్ళని ఎఫెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. అది కరెక్టేనా? చాలా మంది చేసే మిస్టేక్ అది సార్. వెరీ వెరీ రాంగ్. ఎప్పుడు ఒకవేళ నాకు ఎవరు హేట్రెడ్ ఉంది, నచ్చలేదు ఎవరైనా, ఐ విల్ జస్ట్ మూవ్ అవే. ఓకే, ఇతరుల నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు నేర్పరిసము. ఎందుకు వై అన్నెసరీ హేట్ ఎనీవన్? నేను అందుకే అంటుంటాను,
ఎందుకు హేట్ వద్దంటున్నాం? సరే ఎవరి మీదైనా హేట్ చేస్తే నాకేంటి నష్టం? నీకే నష్టం చాలా. ఎవరినైనా హేట్ చేస్తున్నావంటే నీ మైండ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఎ ఫైట్ మోడ్. ఎలా నష్టపోతాను చెప్పండి సార్. పాయిజనస్ అయిపోతుంది నీ మైండ్లో. అ స్మాల్ ప్రిమిటివ్ సెంటర్ కాల్డ్ ఎమిగ్డిలా అని ఉంటుంది. ఆ ఎమిగ్డిలా ప్రిమిటివ్ సెంటర్. ఎవరినైనా ఇప్పుడు ఒక పిల్లికి ఎలకని చూడగానే ఒక టైప్ ఆఫ్ జాతి భేదం వచ్చేస్తుంది. అది చంపాలనే చూస్తున్నారు, తినదు కూడా. పిల్లి ఎలకని తినదు, బట్ చంపుతుంది. కుక్క పిల్లిని చూడగానే అట్లా అవుతుంది. అలాగా కొంతమందిని మనం హేట్ చేస్తాం కదా, మన లోపల ప్రిమిటివ్ బ్రెయిన్ ఎమిగ్డిలా లాట్ ఆఫ్ రియాక్షన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక టైప్ ఆఫ్ బాడీని పాయిజనస్గా తయారు చేస్తుంది. అది ఎప్పుడైనా థ్రెట్ ఉన్నప్పుడు, నిజంగా వాడెవడం మనం కొట్టడానికి వచ్చాడు, మనం సౌమ్యంగా ఉండాలని కాదు మీనింగ్, బట్ అది రెగ్యులర్లో రోజు మనం వాడిని చూడగానే హేట్రెడ్ మన బాడీ మొత్తం పాయిజనస్ చేసుకుంటుంది. అందుకే అది యాంగర్ రూపంలోనూ ఆర్ సప్రెస్ అయిపోయాక డిప్రెషన్ రూపంలోనూ, అది బాగా లోపల మదించుకుపోయాక అది సమ్ కైండ్ ఆఫ్ ఎమోషనల్ బర్స్ట్ రూపంలోనూ బయటకు వస్తుంది. సో విషమయమైపోతుంది శరీరం. లాట్ ఆఫ్ కార్టిజాల్ ప్రొడక్షన్, స్ట్రెస్ హార్మోన్స్ అన్నీ వచ్చేసి హేట్ వల్ల నీ గ్రోత్ ఆగిపోతుంది, నీ స్కిల్ ఆగిపోతుంది, నీ యొక్క ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. ఇది ఎంత ప్రూవ్డ్ అది. ఇది నేనేం కొత్త విషయం చెప్పట్లేదు. సో ఈరోజు ఎవరినైనా హేట్ చేస్తే, మా ఆయన అట్లా చేశాడు నాకు అసహ్యం అండి, మా వాడు అట్లా చేశాడు, మా తాత పెదనాన్న, ఎవరి పేరు ఎనీ వన్, ఈరోజు జస్ట్ ఫర్గివ్ దెమ్. ఈరోజు వెళ్ళి తలస్నానం చేసేసి ఐఎమ్ ఫర్గివింగ్ ఎవ్రీ వన్. ఎవడి జీవితం వాడు బ్రతుకుతాడు, నా జీవితంలో ఎఫెక్ట్ అయింది, దాన్ని మూవ్ ఆన్ అయిపోతా, పక్కన జరిగిపోతాను. ఆర్ ఎండ్ దట్. ఓ ఫైట్ ఇచ్చేసాం, ఓసారి ఫైట్ చేసేసాం, ఓసారి గొడవ పడిపోయాం, చెప్పేసాం, ఫినిష్. ఎండ్ చేసేయండి ఎక్కడికక్కడ. లేకపోతే నీ మైండ్ టాక్సిసిటీ క్రియేట్ చేస్తుంది. మొత్తం బాడీ అంతా విషమయమైపోయి కారణాలు చెప్తూ 1, బాడీలో పారాసైట్స్ పెరిగిపోయి 2, థర్డ్ వచ్చేసి నీ ఎంత ఎమోషనల్ డ్రైన్ అయిపోతామంటే ఇంకేది చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు. ఏది చేయడానికి మనకి ఎంతూజియాజం రాదు. చేయడానికి ఎంతూజియాజం లేకపోతే స్కిల్ రాదు. స్కిల్ లేకపోతే గ్రోత్ రాదు. గ్రోత్ లేకపోతే నువ్వు ఎక్కడికక్కడే ఉంటావు. నువ్వు ఎక్కడికక్కడే ఉండి నీ గ్రోత్ లేక అందరూ కారణమని బాధపడతావు. సో ఎప్పుడైనా ఎవరి మీదైనా హేట్ వచ్చింది, వాడిని తీసి ఒక బ్లాక్లో పెట్టి మైండ్లో, ఓకే నువ్వు సిట్ దేర్, ఐ విల్ ఇంప్రూవ్ మై సెల్ఫ్ అండ్ అవుట్ గ్రో యూ. అంతే ప్లాన్ చేసుకోవాలి. ఎవరి మీదైనా కోపం వస్తే, ఎవరి మీదైనా అసహ్యం వేస్తే, ఎవరి మీదైనా ద్వేషం వస్తే, జస్ట్ పుట్ దమ్ ఇన్ వన్ బాక్స్, క్లోజ్ ఇట్, అండ్ వాళ్ళని దాటుకుంటూ వెళ్ళాలంతే. ఫర్గివ్ చేయడం అంటే ఏంటనుకుంటున్నాము, వాళ్ళు ఏం తప్పు చేసినా అయ్యో అవునా సరే నన్ను నేను ద్వేషించాను అని అనడం కాదు. మనకు అలా ఎప్పుడు నేర్పించలేదు. ఏదైనా ఫైట్ వస్తే ఫైట్ ఇట్ దేర్, ఇష్యూ టు ఇష్యూ, మనిషి మీద కాదు. ఎందుకంటే వాడు ఆ కండిషనింగ్లోనే ఫైట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరైనా ఆఫీస్లో సతాయిస్తున్నారు అంటే వాడు సమ్ కైండ్ ఆఫ్ వాడి మైండ్లో కూడా నీ గురించి అలాంటి హేట్రెడ్ ఉండడం వల్ల, నీ గురించి అలాంటి ఆలోచన ఉండడం, ఆర్ వాడు చిన్నప్పటి నుంచి పెరిగిన విధానంలో ఇరిటేట్ చేయడం వల్ల ఇష్యూ టు ఇష్యూ సాల్వ్ చేసుకోవాలి. వాళ్ళ మీద హేట్రెడ్. మనం మెచ్యూర్డ్ థింకింగ్ అని ఎందుకు తెలుస్తుందంటే వాడి మీద కాదు, ఐఎమ్ ఫైటింగ్ ద ఇష్యూ. అప్పుడు మన లోపల ఆ విషము ప్రొడ్యూస్ కాదు. మనం ఓన్లీ ఇష్యూ. నిజంగా టఫ్ ఉంది, టఫ్ ఫైట్ ఇవ్వు. ఆ సీన్ జరిగి పక్కకి వెళ్ళాక వాడి గురించి ఆలోచించాడు, ఎట్లా అంటాడా, వాడు అట్లా చేస్తాడా, వాడంటే అస్సయ్య నాకు వద్దు. ఫైట్ ఇష్యూ టు ఇష్యూ. నేను చెప్తున్నాను, ఇది అందరూ ఫాలో కావాలి. ఇష్యూ టు ఇష్యూ ఫైట్ చేసేవాడు, ఏ ప్రాబ్లం ఉంది ప్రాబ్లంతోనే ఫైట్ చేస్తా. నేను మనిషితో ఫైట్ చేయట్లేదు, సిచ్యువేషన్తో ఫైట్ చేయట్లేదు. నేను ఇష్యూ ఓన్లీ ప్రాబ్లం టు ప్రాబ్లం, అంతే. ఇది నేర్చుకోగలిగిన వాడు చిన్నప్పటి నుంచి. నేను నా క్లాసుల్లో పిల్లలకు అదే చెప్తా, ఇష్యూని సాల్వ్ చేయి, దాని వెనక స్టోరీకి వెళ్ళకు, నీకు అనవసరం. ప్రీవియస్ ఎపిసోడ్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. వాడు ఎందుకు అలా ఆలోచిస్తున్నాడు, వాడు ఎందుకు ఇలా చేస్తాడు సార్, నీకెందుకు. వాడు ఎలా చేసినా నువ్వు టఫ్ అని తెలిసిందనుకో, 10 సార్లు చేశాక తప్పుకుంటాడు వాడే. అమ్మ ఈమె కరిగేటట్లేదని, అయ్యో వీడ అయ్యేటట్లేదు. ఆల్వేస్ యూ షుడ్ బి లైక్ ఒక ఐరన్ మెటల్ నమిలినట్టు ఉండాలి వాళ్ళకి. ఓకే, వాడు మనని తినేద్దామని అనుకున్నప్పుడు కొరికితే పండు టంగు మనాలి. అలాగా వాడు మనకు ఫైట్ ఇస్తే ఒక్కసారి గట్టిగా నిలబడ్డామంటే, నాకు నీతో సంబంధమే లేదురా, నీ ఇష్యూ నువ్వేంటో చెప్పు, నేను ఫైట్ చేస్తా అని గట్టిగా నించున్నామంటే స్లోగా వాళ్ళే జరిగిపోతారు. దట్ ఈస్ హౌ యూ మేనేజ్ ఫైట్. ద్వేషం. చాలామంది ఏం చేస్తారంటే
ఆ మనిషితో ఇంకా ఫైట్. వాడిని చూస్తే కోపం వస్తుంది నాకు. పుస్తకాలు ఇసిరేశారు, బుక్కులు ఇసిరేశారు, ఆఫీస్లోకి వస్తే వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పారు. అసలు డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ దట్. దట్ ఈస్ సిల్లీ వే ఆఫ్ ఫైటింగ్. మనం ఎలా ఫైట్ చేయాలి? ఎవరైనా మన మీద ద్వేషం చూపించి వస్తుంటే గట్టిగా నించో. నా ఆఫీస్లో నేను ఎంత గట్టిగా పనిచేస్తానంటే, నేను ఎంత స్ట్రాంగ్గా ఉంటానంటే, నన్ను ఆఫీస్ వాళ్ళు వదులుకోవాలంటే భయపడిపోవాలి. అట్లా ఇంప్రూవ్ అవుతేనే ఇది మారుతుంది. లేకపోతే అట్లాంటి క్యాండిడేటు నీ ప్రతి చోట తగులుతారు. నీ ఇంటి పక్కన, ఇంటి ఎదురుగుండా వాడే ఉండొచ్చు, నీ అపార్ట్మెంట్కి ఎదురుగుండా. నాకు తెలిసిన ఒక అపార్ట్మెంట్ ఎదురుగుండా గొడవ వాడికి. ఆ ఎదురుగుండా వాడిని చూస్తే హేట్రెడ్. వాడు చెప్పులు అక్కడే పెడతాడని, లేకపోతే కావాలని నా ఇంటి ముందుకు వస్తాడని ఇట్లా ఉంటాయి. డోంట్ హేట్. ఇష్యూ టు ఇష్యూ ఫైట్. 1 సారి 2 సార్లు 3 సార్లు, తర్వాత ఆటోమేటిక్ సెట్ అవుతుంది అట్లా. సో టేక్ దట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. అప్పుడు ఈజీగా ఉంటుంది. నిజంగా టఫ్ పీపుల్ ఉంటారు, కొంతమంది మారరు, ఐ అండర్స్టాండ్. అంత ఈజీ కాదు. బట్ దట్స్ హౌ యూ షుడ్ టేక్ లైఫ్. దేనికి? మన హెల్త్ని కాపాడుకోవడానికి, మన లైఫ్ని మన స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. గ్రేట్ ఎక్స్ప్లెనేషన్ సార్. నో వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.